రైట్. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులున్నారు. మేడం చెప్పండి ఏంటి సిట్యుయేషన్ ఏ విధంగా ఉందో? ఒకవైపు హైకోర్టులో క్వాష్ పిటిషన్ రద్దు అవ్వడం జరిగిందా? ఎట్లా ఉండబోతుంది ముందు కార్యాచరణ? ఏం లేదనలా. హ్మ్. ఫాల్స్ కేస్ ఇది. రేవంత్ రెడ్డికి ఏం చేయాలో అర్థమైతలేదు. 6 గ్యారంటీలు మాట ఇచ్చిండు. ఎన్నికల కంటే ముందు వాగ్దానాలు చేసిండు. ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే పరిస్థితిలో లేడు. వాటి నుంచి ఎట్లా బయట పడాలి, ఎట్లా డైవర్ట్ రాజకీయాలు చేయాలనే దాంట్లో భాగంగానే ఇవంతా కూడా కావాలని ఈ కేసులు పెట్టి అంటే డైవర్ట్ చేసే రాజకీయాలు చేస్తున్నాడు రేవంత్ హ్మ్. రెడ్డి. హ్మ్. ఆయనకు అంటే కేటీఆర్ గారు ఎప్పుడు చూసినా ప్రజలతోటి ఉండేటువంటి మనిషి. ఒక బలమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు ఉద్యమ పార్టీ ఎప్పుడు ప్రజల కోసం పరితాపించి వాళ్ళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్పేసి ప్రజల పక్షాన నిలబడి గొంతు నొక్కి చెప్పుతున్నటువంటి మనిషి కేటీఆర్ గారు. కాబట్టి ఇవాళ ప్రజలల్లో ఒక చర్చ జరుగుతున్నది. అరే కేసీఆర్ ఉన్నప్పుడు ఆ, ఎంత బ్రహ్మాండంగా 10 ఏళ్ళు ఒక ఉద్యమ నాయకుడు పాలించినప్పుడు బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం అన్ని పనులు చేసిండు. మనం అడగని హామీలు కూడా చాలా నెరవేర్చినటువంటి కేసీఆర్ మనం అనవసరంగా దూరం చేసుకున్నాము. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఇవాళ మాకు అసలు ఇచ్చినటువంటి మాటలు ఏది కూడా అమలు చేయకపోగా ఇవాళ మేము అనవసరంగా ఇబ్బందుల్లో పడ్డాం కదా, తెలిసి తెలిసి ఒక ఉద్యమ నాయకుని మేము దూరం చేసుకున్నాం అనేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఆలోచిస్తున్నటువంటి ఈ సమయంలో ఇవాళ ఆయనకు భయం పట్టుకుంది, వణుకు పుట్టింది. కాబట్టే ఏం చేసిండు, నేను రోజు రోజుకు ప్రజలకు దూరం అయితేనేమో ఏదో ఒక రకంగా వీళ్ళను బదనం చేయాలి, ఏదో ఒక రకంగా వీళ్ళను ఏదో ఒక రకంగా కేసులలో పెట్టేసి వీళ్ళ గొంతును నొక్కాలనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈ కేసులో పస్సలేదు, వాస్తవాలు లేవు అంటే చాలా క్లియర్గా కనబడుతుంది. ఆయన ఆ, ఏ దేనికి చేసిండు, హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికి చేసిండ్రు. రేపు ప్రపంచంలోనే 29వ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలి, హైదరాబాద్కు కంపెనీలు రావాలి, మా హైదరాబాదును ప్రపంచంలో ఒక మంచి గుర్తింపు రావాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో చేసినాడే తప్ప ఇవల్ల వేరే ఉద్దేశంతో కాదు. అదే దాన్ని ఖచ్చితంగా క్లియర్గా మొన్న గంటన్నర మొత్తము అన్ని వివరాలు చెప్పిండ్రు. ఏది కేటీఆర్ గారు అంత స్పష్టంగా ఇవాళ ప్రజలు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇదంతా కావాలని రేవంత్ రెడ్డి ఆడిస్తున్నటువంటి డ్రామా. రేవంత్ రెడ్డి కావాలని కేసులు పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టాలి, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి ఏం కాదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయటం అనేది మరి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న కుటిల ప్రయత్నం. దీని మీద ఎక్కువగా మాట్లాడదలుచుకోవట్లేదు. తెలంగాణ ప్రజల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. గడిచిన 10 సంవత్సరాలలో తెలంగాణ అంతకుముందు ఎలాగుండే, గడిచిన 10 సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందిందనేది ఒకసారి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తున్నారు. దేనికి అరెస్ట్ చేస్తున్నారు? ఫార్ములా ఈ రేస్ తీసుకువచ్చి తెలంగాణలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచినందుకు అరెస్ట్ చేస్తున్నారా, లేకపోతే ఫార్ములా ఈ రేస్ని తీసుకొచ్చి 700 కోట్ల ఆదాయాన్ని మరి రాష్ట్రానికి చూపించినందుకు అరెస్ట్ చేస్తున్నారా? మరి ఆ విధంగా మరి తీసుకువచ్చిన ఆదాయం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ మరి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపొందిస్తూ మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా ఫార్ములా ఈ రేస్ అనేది రన్ అవ్వాలనే విధంగా మరి దానికి అడ్వాన్స్గా అప్పటి మరి ఆ మున్సిపల్ అడ్మినిస్ట్రేటర్గా మరి ఐటీ మినిస్టర్గా ఒక మినిస్టర్ హోదాలో మరి ఆ పార్టీలో ఉన్న సందర్భంలో మరి మన అధికారంలో ఉన్న సందర్భంలో మరి కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఈరోజు చేతగాని ప్రభుత్వంలో ఉన్న ఈ రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలనే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి దీంట్లో అర్థమే ఉంది. మరి చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి గారే స్వతహాగా మరి ఆ రేస్ని కంటిన్యూ చేయొచ్చు కదా. ఆ రేస్ని కంటిన్యూ చేసి తిరిగి ఈ రాష్ట్రానికి మరి ఫండింగ్ వచ్చే విధంగా ఇంకా 700 కోట్లకు మించి ఇంకా 1000 కోట్లు వచ్చే విధంగా చేయొచ్చు కదా ఫార్ములా ఈ రేస్ని రన్ చేసి. మరి అదెందుకు చేయలేదు? మరి అదేవిధంగా ఆ ఫార్ములా ఈ రేస్కి సంబంధించిన వాళ్ళు వచ్చి హైదరాబాద్లో కలిసినా కూడా ఆ రేస్ని క్యాన్సిల్ చేసుకొని వాళ్ళు కలిసిన విషయాన్ని కూడా బయటికి తెలియకుండా దాచిపెట్టడంలో ఆంతర్యం ఏంటని నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. మరి ఈ విధంగా ప్రతి విషయంలో కుటిల ప్రయత్నాలు చేసుకుంటూ ఈరోజు ఏమీ లేదు, కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు.
అధికారం వచ్చినప్పటి నుంచి ప్రశ్నించే వాళ్ళ గొంతులు అనగదొక్కాలి. ఇది మాత్రమే రేవంత్ సర్కార్ చేస్తుంది. అభివృద్ధి మాకొద్దు, ప్రశ్నించే గొంతులు అణచివేద్దాం. కాబట్టి ప్రజలు మీరు ప్రశ్నించడం మొదలు పెట్టండి. ఏమైంది అభివృద్ధి? అంతకుముందు చేసిన అభివృద్ధి ఏమైంది? దాన్ని ఎందుకు కొనసాగించట్లేదు? ఉన్నదాన్ని ఎందుకు అభివృద్ధిని అంతా కూడా ఈ విధంగా చేస్తున్నారు? కేటీఆర్ గారిని ఎందుకు అరెస్ట్ చేయాలని చూస్తున్నారు? వీటన్నిటి మీద మరి ప్రజలే ఆలోచించాలి. కేటీఆర్ గారి అరెస్టు ఎంతవరకు మరి సమర్థించదగిందో మరి ప్రజలే నిర్ధారించుకొని వాళ్ళే ఈ రేవంత్ సర్కార్ని ప్రశ్నించాలని నేను కోరుకుంటున్నాను. రైట్, మనతో పాటు నిజామాబాద్ యువ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ జగన్ గారు ఉన్నారు. ఏంటి, ఒకవైపు హైకోర్టులో క్యాష్ పిటిషన్ రద్దయింది, సుప్రీంకోర్టు తలుపులు తట్టబోతున్నారా, ఒకవేళ లేకుంటే కేటీఆర్ నిజంగానే అరెస్ట్ కాబోతున్నారా, ఏం చెప్తలుచుకున్నారు? అరెస్ట్ కావడం కాకపోవడం అనేది ఈ రోజు ఎట్లుందంటే ప్రభుత్వం చేతిలో ఉన్నట్టుంది. వాళ్ళు బెదిరిస్తున్నారు. నోటికి వచ్చిన ఏది అడ్వకేట్స్ని కూడా చూస్తే మీరు వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే పర్సనల్గా అంటే ఒక పర్సనల్గా అడ్రస్ చేస్తున్నారు. ఏదో ఒక ముద్దాయిని అడ్రస్ చేస్తున్నట్టు చేస్తలేరు. వాళ్ళు ఫిక్స్ అయిపోయినారు. వాళ్ళు చేస్తారా చేయరా అనేది టైం డిసైడ్ చేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు దగ్గర దగ్గర 2 నెలల నుంచి ఏదో ఒక వంకతోటి అరెస్ట్ చేస్తాం అంటున్నారు. వాళ్ళకి ఫౌండేషన్ అసలు దొరుకుతలేదు, వాళ్ళకి బేసిస్ దొరుకుతలేదు కాబట్టి ఇన్ని రోజులు ఆగిండ్రు. అంతే, కక్ష రాజకీయాలు. ఇప్పుడు కేసు కూడా చూసుకుంటే దీంట్లో వాళ్ళు ఏమంటారు, ఇర్రెగ్యులారిటీస్ మీద క్వశ్చన్ చేస్తున్నట్టుంది కానీ ఇల్లీగాలిటీ మీద లేదు. అసలు లంచం తీసుకున్నట్టు లేదు, అంటే కరప్షన్ చేసినట్టు లేదు. కంటిన్యూస్ ప్రాసెస్లో అంటే ఏదైతే పాత నిర్ణయాన్ని కొనసాగింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కానీ కొత్త నిర్ణయం తీసుకున్నట్టు లేదు. కాబట్టి వాళ్ళు ఏదో టెక్నికల్గా ఏదో దాంట్లోకి వెళ్ళి ఈకలు పీకి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు ప్రయత్నం చేస్తున్నారు. చలో అందరూ బెయిల్ మీద ఉన్నారు కదా, అందరూ బెయిల్ మీద ఉన్నారు. ఆ నిర్ణయం అనేది జడ్జి నిర్ణయిస్తారు, తర్వాత కోర్టు నిర్ణయిస్తారు. బీఆర్ఎస్ పార్టీ కూడా కేటీఆర్ కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగింది. సేమ్ అదే టైం అటు ప్రభుత్వం వైపు లాయర్లు కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగింది. ఎందుకు ఆ విధంగా చేయడం జరిగింది అంటే ఏం చెప్తారు? లీగల్ సెల్తో డిస్కషన్స్ నడుస్తున్నట్టు లోపల ఖచ్చితంగా ఏదో ఒక మంచి అవుట్కమ్ అయితే వస్తుంది. కానీ ఇప్పుడు మనకు 9వ తారీఖు వరకు టైం ఇచ్చారు కాబట్టి అప్పటి వరకు అయితే అరెస్ట్ చేయాలని నేను అనుకుంటున్నా. 9వ తారీఖున ఖచ్చితంగా మన కేటీఆర్ గారు అటెండ్ అవుతారు. లాయర్లతో అటెండ్ అయ్యేందుకు పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు మాట్లాడారు ఇవాళ పొద్దున్న, నేను చూసినా ఒక వీడియో బయట. దాంట్లో ఆయన అంటున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడికి కాన్స్టిట్యూషన్ అనేది లాయర్ని తీసుకుపోయే హక్కునిచ్చింది కాబట్టి తప్పులేదు, ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు అంటున్నారు. ప్రభుత్వం వాళ్ళు ఏం చెప్తున్నారంటే తప్పులు చేయలేరు కదా, మీరు ఎందుకు అడ్వకేట్లు ఎందుకు ఇంటర్ వేసుకోపోతారు, మీరు తప్పు చేసింది కాబట్టి మీ బలం కోసం తీసుకపోతున్నారు అంటున్నారు. ఆయన ఛాలెంజ్ చేసేది దాంట్లో నువ్వు కేసు పెట్టించినావు, ఓకే, నువ్వు కేసు పెట్టించిన తర్వాత మేము ఎట్లా ప్రొసీడ్ అవుతాం అనేది కూడా నువ్వే చెప్తావా? నువ్వు ఏది తాటాకు చప్పులు చేసి నువ్వు తొడలు కొట్టంగానే మేము ఉరికిపోయి అవన్నీ కాదు, మేము లీగల్గా వెళ్తాము, ఎక్కడ తప్పు జరగద్దనే ఉద్దేశంతో కేటీఆర్ గారు కూడా అందరి సలహాలు సూచనల మేరకు ఈ రకంగా పోతున్నారు. ఖచ్చితంగా ఈ నిర్ణయం ఏదైతే తీసుకుందో ప్రభుత్వము ఇది చాలా పెద్ద దెబ్బ కాబోతున్నది. రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయే సూచన ఈ అరెస్ట్తోని కనబడుతుంది. మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ గారు మీ సీనియర్ నాయకులకు కావచ్చు లేకపోతే కార్యకర్తలకు కావచ్చు ఏ విధంగా ధైర్యాన్ని ఇస్తున్నట్టు ఏం చెప్తారు? మాకు ఆయన చూస్తేనే ధైర్యం, ఆయన చాలా అంటే ఎట్లా అంటే ఆయన ఒక మాట చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రెస్ మీట్లు, ఆయన దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు ఆయన ఇచ్చే ఎనర్జీ ఏదైతే ఉందో అది మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మాకు వేరే ఆయన ఏ మాట చెప్పే అవసరం లేదు. ఎందుకంటే వి సీ ఏ గ్రేట్ విజనరీ లీడర్ ఇన్ హిమ్. ఒక గొప్ప విజనరీ లీడర్ని ఆయనలో చూస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రము చాలా డిఫరెంట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, మంచిగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని నమ్మే యువకుల్లో మేమందరం ఉన్నాము. ఖచ్చితంగా మా నమ్మకాన్ని వమ్ము చేయరనే విశ్వాసంతో ఆయన వెంట నడుస్తున్నాము. ఇప్పుడు కాదు, ఎన్ని సంవత్సరాలైనా ఆయన వెంటనే ఉంటాము. కేసీఆర్ గారు కూడా ఆయన మీద నమ్మకం పెట్టుకునే మాకు ఆయన అప్పచెప్పిండు కాబట్టి మేమందరం ఆయనను క్యారీ చేస్తాం. మమ్మల్ని నమ్ముకున్న ప్రజలను, మేము నమ్ముకున్న నాయకుని మేము ఏ రోజు కూడా మోసం చేయము. మా నిర్ణయం చాలా గట్టిగా ఉంది. ఖచ్చితంగా మేము ఇదే రకంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సుంతా గారు ఉన్నారు. మేడం, ఏంటి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసారా ప్రస్తుతం కేటీఆర్ ఇష్యూలో, ఏం చెప్పదలుచుకున్నారు? న్యాయం జరగాలని చెప్పి ధర్మాసనం తలుపు తట్టడం జరిగింది సుప్రీంకోర్టులో. బట్ అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ అంటే ఈరోజు ప్రభుత్వం కుట్ర ఏదైతే చేసిందో దాని ప్రకారం వాళ్ళు కేవిట్కి వెళ్తారు, ఎట్లయినా సుప్రీంకోర్టుకి వెళ్తారనే ఉద్దేశంతో వాళ్ళు ముందే కేవిటేసి మమ్మల్ని కూడా వాదన వినిపించేటప్పుడు మా వాదన కూడా వినిపించే అవకాశం కల్పించాడని చెప్పి వాళ్ళు కూడా సుప్రీంకోర్టులో అప్రోచ్ అయ్యారు. ఎట్లాగో వీళ్ళు అప్రోచ్ అయినా అవ్వకపోయినా సుప్రీంకోర్టు
ఫండమెంటల్ రైట్గా తప్పకుండా ప్రతివాదులు కూడా పిలుస్తారు, వాళ్ళ హియరింగ్ కూడా వింటారు. వీళ్ళు అత్యుత్సాహం అనమాట. మేమేదో చేస్తున్నాము, వీళ్ళు అనుకున్నట్టు జరగట్లేదు, మేము ఎట్లయినా వీళ్ళని ఇబ్బంది పెడతామని ఒక కాన్సెప్ట్తో పోతూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రాక్షస పాలన అనే చెప్పాలి. ఒకటే మాటలో చెప్తాను మీకు, రేవంత్ రెడ్డి గారి యాటిట్యూడ్ ఏందో మీకు ఒకటే మాటలో చెప్తాను. రేవంత్ రెడ్డి గారు గతంలో నోటుకు ఓటు కేసులో ఆయన ఇది జైలుకి వెళ్ళారు. చెంచల్ కూడా జైలు చూసి వచ్చాడు. ఆయనకి నేను జైలుకి వెళ్ళొచ్చాను, జైలు జీవితం అందరికీ చూపించాలనే ఒక ఉత్సాహం. బట్ కేటీఆర్ గారు విదేశాలంతా తిరిగి వచ్చారు, విదేశాలలో ఉన్న అభివృద్ధిని చూసినారు. సో విదేశాలలో ఉన్న పెట్టుబడులను, విదేశాల్లో ఉన్న కంపెనీలను హైదరాబాద్ తీసుకురావాలి, తెలంగాణ తీసుకురావాలి, తెలంగాణ అభివృద్ధి చేయాలనే ఆలోచనతో పనిచేసినారు. కేటీఆర్ గారు 10 సంవత్సరాల కాలం పాటు మంత్రిగా ఈ హైదరాబాద్ను తెలంగాణ అభివృద్ధి చేసే ప్రయత్నం చేసి విశ్వనగరాలలో ఒకటి హైదరాబాద్ కూడా కావాలనే ప్రయత్నం చేసినారు. అంటే కేటీఆర్ గారికి ఆయనకి ఉన్న పోలిక ఏంటంటే, నేను జైలుకు పోయొచ్చినా అందరు జైలుకు పోవాలనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. కేటీఆర్ గారికి విదేశాలు ఎంత గొప్పగా ఉన్నాయో అంతే గొప్పగా హైదరాబాద్ నగరం ఉండాలని ఒక తపన. అంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష రాజకీయాలు తప్ప ఇంకేం చేస్తలేదంటారా? 100% కక్ష రాజకీయాలే. ఒకటి తర్వాత ఒకటి వాళ్ళు ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకోలేక కాలయాపన చేసేందుకు రకరకాల ప్లాన్లు వేస్తూ ఉన్నారు. ఆ ప్రణాళికలో భాగంగానే ఈరోజు రోజొక మాట తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చి ఏదో విధంగా ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ వారిచ్చిన హామీల మీద మాట్లాడకుండా ఒక కుట్రపూరితమైనటువంటి చర్య తీసుకుంటా ఉన్నారు. అనేక కార్యక్రమాల మీద కొద్ది రోజులు టెలిఫోన్ ట్యాపింగ్ అని ఇంకోటని ఏదో ఒక ఇష్యూని తెరపైకి తీసుకొచ్చి వారు చేస్తున్న తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, అటు లగచర్ల కానీ, మూసి కానీ, హైడ్రా కానీ వాళ్ళు ఎన్ని డ్రామాలు ఆడినా అంతిమంగా వాళ్ళు ఏది చేయలేము, అడ్మినిస్ట్రేషన్ చేతగాక ఎంతసేపు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వాళ్ళు మమ్మల్ని ఎక్కడ నిలదీస్తారో, మమ్మల్ని ఎక్కడ అన్నీ అడుగుతారో, మేము ఎక్కడ ఫెయిల్ అయిపోతామనే భయానికి ముందుగానే ఈ గొంతు నొక్కాలి, ప్రజల గొంతుగా నొక్కాలనే ఉద్దేశంతో కేటీఆర్ గారు మొదటి నుంచి కూడా ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నారు. అన్నిటికీ కూడా తన వాయిస్ ఇస్తూ ఉన్నారు. ఇది తప్పు జరుగుతోంది, ప్రజల పక్షాన మీరు ఇట్లా మేము మాట్లాడుతున్నాం, ఇట్లా చెయ్యండి అని చెప్పి వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తుంటే కూడా కేటీఆర్ గారు నోరవలేని పరిస్థితి. ముఖ్యంగా విశ్వనగరంగా మార్చడానికి చేసిన ప్రయత్నంలో కేటీఆర్ గారు సక్సెస్ అయ్యారు. ఎట్లా సక్సెస్ అయ్యారు? ఈవెన్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా చూసుకుంటే మొత్తంగా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా గెలిచినారు. సో ఆ విధంగా చూసుకుంటే కేటీఆర్ గారు బలవంతుడు కాబట్టి ఈ బలవంతుని ఎట్లయినా సరే మానసికంగా ఇబ్బంది పెట్టాలి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, వీరి మీద ఒత్తిడి తీసుకొస్తే పార్టీని బలహీనపరచాలనే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళ కుట్రలేవి చెల్లవు. ఎందుకంటే చైతన్యవంతులు తెలంగాణ ప్రజలు, వాళ్ళకి తెలుసు ఏది మంచిది ఏది చెడు తెలుసు. కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కుట్రను ఛేదించే విషయంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకత్వం కానీ కార్యకర్తలు కానీ ప్రజల్ని చైతన్యం చేస్తూ ముందుకెళ్తారు. అండ్ కేటీఆర్ గారు కూడా ధర్మమే గెలుస్తుంది. కేటీఆర్ గారు కూడా తప్పకుండా కడిగిన ముత్యంలాగా ఆయన మీద ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా ఆయన బయటపడతారు. ఫైనల్ ఒక క్వశ్చన్, పొద్దు నుంచి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు అందరూ కేటీఆర్ గారు ఇంటికి రావడం జరిగింది. కేటీఆర్ గారు మీ సీనియర్ నాయకులకు, మీలాంటి నాయకులకు ఏ విధంగా ధైర్యం ఇస్తుంది, ఏ విధంగా పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఏమని చెప్పమంటున్నారు? వారు ఒకటే మాట అన్నారు, తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది ఆరాటపడ్డారు, కొందరు పిల్లల ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఎంతో కష్టపడి మనం తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ బాగు చేసుకున్నాం, 10 సంవత్సరాలు బాగు చేసుకున్నాం. సరే అంతిమంగా ప్రజలు మోసపోయినరో, అబద్ధాలకు నమ్మినరో ఏదో అయింది. మనం నష్టపోయినా, ప్రభుత్వంలో మనం లేకపోయినా ప్రజా గొంతుకగానే ఉండాలి మనం. ఇప్పుడు నా మీద ఏదో నింద పెట్టినరు, నన్ను ఏదో కక్ష సాధింపు చర్యగా జైలుకి పంపించాలని చూస్తున్నారు. నేను భయపడను అన్నారు. నేను భయపడను, ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది. నేను ఎప్పటికైనా ప్రజల వెంబడే ఉంటా, ప్రజల గొంతుకై వినిపిస్తూ ఉంటా. మీరు అధైర్యపడకండి. పార్టీ పరంగా మనం చేయాల్సిన బాధ్యత మనం చేయవలసింది అనే మాట చెప్పినారు. అడ్వకేట్స్ కూడా మనకు అనుకూలంగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు అనే మాట చెప్తున్నారు. సో ఇప్పటివరకైతే మేమైతే బలంగా నమ్ముతున్నాం, ధర్మం గెలుస్తుందని నమ్ముతున్నాం. ప్రజలు ఖచ్చితంగా దీన్ని ఖండిస్తారని చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కక్షపూరితంగా రాజకీయాలు చేస్తున్నారు తప్ప అభివృద్ధి విషయంలో ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు ఆయనకు.